is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలియచేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము కొరకు మన కష్టాల్లోంచి బయటకు వచ్చి ఆయన దీవెనలతో నింపబడటానికి మన జీవితంలో ఏమి చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనం పొందుకోగలము అనేది మనం చూస్తే, మన అవసరతల కొరకు అనేక మార్లు మనము ఎవ్రీడే దేవునికి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ఈరోజు నేను చెప్పే వాక్యము ప్రార్థనల కన్నా స్తుతుల ద్వారా ఏ విధంగా మనకు కావలసిన వాటిని దేవుని యొక్క మహిమైశ్వర్యములో నుండి మనం పొందుకోగలము. ప్రార్థించే మన ప్రార్థనలో స్తుతుల యొక్క పాత్ర ఎంత ఉండాలి, స్తుతించడం ద్వారా భక్తులు ఏమి పొందుకున్నారు బైబిల్లో, అదే విధమైనటువంటి స్తుతి మన జీవితానికి ఎంత అవసరమో ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, ఆయన కొరకు కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడట. దేవుడు కనుక మనలను ఆయన బిడలుగా ఏర్పరచుకుంటే మనకంటూ ఒక బాధ్యతను దేవుడు ఇస్తానంటున్నాడు. ఏంటి ఆ బాధ్యత? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు ఆయన కొరకు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఆయన బిడలముగా ఉన్న మనందరికీ కూడా దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే టు ప్రైజ్ హిమ్, ఆయన స్తోత్రించుట. కాబట్టి నేను అంటాను, ప్రైజింగ్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ డిలైట్ బట్ ఆల్సో ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. స్తుతించి ఆయన నామమును స్తోత్రించడం అనేది సంతోషముతో ఆనందంతో మనం చేయడం మాత్రమే కాదు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అది మన బాధ్యత. మనలను పుట్టించి మనలను ఏర్పరచుకొని సమస్త అవసరతలను తీరుస్తూ ఆయన కృపలో మనల్ని సంరక్షిస్తున్న మన దేవునికి సంతోషముతోనూ దేవునికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతతోనూ. అంతేకాదు ఒక బాధ్యత, నేను దాని కొరకే నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం మనందరికీ తెలుసు, 2 భాగాలు, న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్. ముందుగా రాసింది ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ గ్రంథాన్ని హెబ్రీ భాషలో రాశారు. హెబ్రీ భాషలో స్తుతి అనే మాటని 3 పదాలు హెబ్రీ భాషలో ఎక్కువ ఉపయోగించారు. మొట్టమొదటి పదం ఏంటంటే స్తుతి చెప్పుట, రెండవది స్తుతి పాడుట. ఏ వ్యక్తి అయితే నా స్తుతికి అర్హుడో ఆ వ్యక్తిని స్తుతించుట. ఈ 3 పదాలకి కూడా 3 మాటలు ఇచ్చాడు. మొట్టమొదటి మాట ఏంటంటే హెబ్రీ భాషలో యథా, YADAH, యథా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి చెప్పుట. రెండవది జమార్, ZAMAR, జమార్ హెబ్రీ భాషలో, దానికి స్తుతి పాడుట. ఉదాహరణకి యెహోవా దయాళుడు అని నేను స్తుతి చెప్తున్నా, దానికే కొంచెం సంగీతం పెట్టామనుకో, యెహోవా దయాళుడు అని మాట అర్థం ఇచ్చే పాటలు కూడా అనేకమైన పాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక గొర్రెల కాపరి ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అద్భుతంగా పాలించే ఉన్నతమైనటువంటి చక్రవర్తిగాను ఎదగడానికి గల కారణము ఆ వ్యక్తి ఎవరండి? దావీదు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, ఒక పేద కుటుంబం, ఏ విధమైనటువంటి రికగ్నిషన్ లేని కుటుంబం, అందులోనున్న దావీదుని దేవుడు చక్రవర్తిని చేయడానికి కారణం ఆయన జీవితంలో జమార్ అంటే స్తుతి పాడుట. చిన్న వయసు నుంచి కూడా పాటలతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరిచాడు దావీదు. మూడవదిగా హలాల్. హలాల్ అనే మాటకు అర్థం ఏంటంటే టు ప్రైజ్ ఆర్ ప్రైజింగ్ టు. ఒక రీజన్ వల్ల నన్ను ఈ విధంగా నా ప్రభు దీవించినందుకు నేను ఆయనకి స్తుతి చేసి తీరాలి. అది కూడా ఎవరికి? ఒక పర్టిక్యులర్ పర్సన్. ఎవరా వ్యక్తి? ఏ వ్యక్తి అయితే నా జీవితంలో ఈ మేలులకు, ఈ అద్భుతాలకు, ఈ కార్యాలకు కారకుడో ఆ వ్యక్తే నా నుండి సమస్తమైన స్తుతులకు, స్తోత్రములకు స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు ఆయనే. అందుకనే దాన్నే హలాల్ అన్నారు. హలాల్ అనే మాట మనం చూస్తే హల్లెలూయా అనే మాట అందులో నుంచి వచ్చింది. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించుడి. బైబిల్లో మనకి హల్లెలూయా అనే మాట ఎక్కడుందండి అని కొంతమంది అంటారు.
ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో 4 సార్లు హల్లెలూయా హల్లెలూయా అని ఉంటుంది. అయితే యాక్చువల్ టెక్స్ట్లో హల్లెలూయా అనే మాటలో దేవుణ్ణి స్తుతించుడి అనే మాట ఉంటుంది. దేవుణ్ణి స్తుతించుడి అనే మాటకి క్రింద ఫుట్ నోట్లో హల్లెలూయా అని రాస్తాడు. కాబట్టి ప్రియులారా, హల్లెలూయా అనే మాట హలాల్ అనే మాటలోంచి వచ్చింది. అంటే దేవుని స్తుతించు. అది జస్ట్ స్తుతి చెప్పుట లేక స్తుతి పాడుట అయినా పర్వాలేదు, కానీ అర్థవంతంగా ఒక రీజన్తో ఒక వ్యక్తికి నువ్వు దేవుని స్తుతించు. కనుక ప్రియులారా, మన స్తుతి, మన యొక్క స్తోత్రము, వాట్ ఎవర్ ద ప్రైజెస్ వీ గివ్, ఒక అర్థవంతంగా ఉండాలి. ఏ విధంగా మనమైతే దేవుని స్తుతిస్తామో, ఎందుకని ప్రభువా అల్పుడనైన నా జీవితంలో ఎంతగా నన్ను హెచ్చించవు కాబట్టి నీకు స్తోత్రాలయ్యా, ఈ స్థితికి నీవే కారకుడవు అని మన హృదయంలో ఆయన పట్ల గొప్ప రెవరెన్స్తో, గౌరవంతో దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని హెచ్చించాడు కాబట్టి. బైబిల్ అంతట్లో కూడా స్తుతి అనే మాట మొట్టమొదటిగా ఎక్కడుందండి అనేది మనం చూస్తే, బైబిల్ ప్రైజెస్ అనేక చోట్ల ఉన్నాయి, కానీ మొట్టమొదటిగా స్తుతి అనే మాట ఎక్కడుందంటే ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది స్తుతి అనే మాట. ఆదికాండం 9వ అధ్యాయంలో ఎవరి స్టోరీ అంటే భక్తుడైన నోవాహు గారి యొక్క జీవితం. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు. ఆ రోజుల్లో గొప్ప దైవ సేవకులు ఏం చేసేవారంటే చనిపోయే ముందు కానీ వృద్ధ వయసులో కానీ పిల్లల్ని దీవించేవారు. దీవించడం కూడా ఎలాగంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో ముందుగానే ప్రవచించేసేవారు. ఉదాహరణకి యాకోబు చనిపోయే ముందు 12 మంది కుమారుల్ని పిలిచి రూబేను మొదలుకొని బెన్యామీను వరకు దీవించి, అరే అబ్బాయి నీ జీవితం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పేశాడు. అలాగే మోషే భక్తుడు చనిపోయేటప్పుడు ఆ 12 గోత్రాల గురించి 12 ప్రవచనాలు చెప్పేశాడు. అలాగే వృద్ధుడైనటువంటి నోవాహు తన వృద్ధ వయసులో 3 కుమారులు షేము, హాము, యాపేతులను పెట్టి ఒక్కొక్క కొడుకు గురించి చెప్తున్నాడు. షేమును చూపించి అంటున్నాడు ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనం, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. షేము నీ దేవుడైన యెహోవా స్తుతింపబడతాడు. అప్పటికి నోవాహు యెహోవాను ఆరాధించే నమ్మకమైనటువంటి విశ్వాసి. నోవాహు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నాడో, నోవాహుతో పాటు తన పిల్లలు 3 కూడా యెహోవాను ఆరాధించేవారే. కానీ షేమును మాత్రమే నీ దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. కానీ హాము దేవుడి గురించి, యాపేతు దేవుడి గురించి చెప్పలేదు. 3 కూడా దేవుడిని స్తుతిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నీ తర్వాత వచ్చే నీ జనరేషన్స్, ఉదాహరణకి హాము జీనాలజీ మనం చూస్తే హాముకు పుట్టిన వారందరూ ఎవరంటే కెనానైట్స్, కనాను ప్రాంతానికి చెందినవారు. ఎబూసీలు, పెరేజీలు, హిత్తీలు ఉన్న ఆ కనాను ప్రాంతంలోకి వెళ్ళిపోయి యెహోవాను విసర్జించి రకరకాల దేవుళ్ళని వారికి వారు తయారు చేసుకున్నారు. కానీ షేము మాత్రము యెహోవాను ఆరాధించడమే కాక తన తర్వాత వచ్చే జనరేషన్స్ యెహోవాను ఆరాధించారు. కొంతమంది జనరేషన్స్లో అందరూ డీవియేట్ అయిపోయినప్పటికీ కూడా దేవుడు మరలా అదే షేము వంశావళిలో అబ్రాముని ఏర్పరచుకుని మరలా అబ్రాముని దేవుని యొక్క విశ్వాసిగా మార్చి అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము నుండి ఇశ్రాయేలీయులు, అదే అబ్రహాము నుండి భక్తుడైనటువంటి దావీదు నుండి రక్షకుడైన యేసు ప్రభు అదే షేము వంశావళిలో పుట్టినవాడు. అందుకనే షేము నీ వంశావళి హెచ్చింపబడినప్పుడు నీ వంశావళిలో పుట్టిన ప్రజల ద్వారా నీ దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఇది మనకు అర్థమవ్వాలి అంటే సాధారణంగా తల్లిదండ్రులకి ఘనత ఎప్పుడు వస్తుందండి? తమ బిడ్డలు ఎప్పుడైతే గొప్పవారు అవుతారో, ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఫలానా వాళ్ళ యొక్క మదర్ అండి, ఫలానా ఆయన యొక్క ఫాదర్ అండి అని చెప్పి పుట్టిన బిడ్డలను బట్టి తల్లిదండ్రులకి ఆనర్ వస్తుంది. ఒకసారి టీవీలో నా యొక్క ప్రోగ్రాం చూస్తూ చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ప్రార్థనల కొరకు, లేక బైబిల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేస్తూ ఉంటారు. అలాగా ఒక సహోదరి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అండి మాట్లాడేది అన్నారు. అవునండి నేనే మాట్లాడుతున్నాను, మీరు ఎవరండి మాట్లాడేది అన్నాను. ఆవిడ మాట్లాడక ముందు చిన్న నవ్వారు. చెప్పండి మీ పేరేంటండి అంటే ఆవిడ ఒక రకమైన ప్రైడ్తో ఏమన్నారు తెలుసా? ఆవిడ పేరు చెప్పలేదు కానీ ఆవిడ అన్నారు,
నేను కలెక్టర్స్ బంగ్లాలోంచి మాట్లాడుతున్నానండి, నేను కలెక్టర్ గారి తల్లిని మాట్లాడుతున్నా, మీ వాక్యం చాలా బాగుందండి అని గమనించండి ప్రియులారా. ఆవిడ ఎవరి తల్లో మనకు అనవసరం, కానీ ఆవిడ చాలా గర్వంగా అతిశయంతో చెప్పుకున్న మాట, నేను కలెక్టర్ తల్లిని మాట్లాడుతున్న మాటలో నేను చూసింది ఏంటంటే, నా కుమారుడు అంత ఉన్నత స్థితిలో ఉన్నాడని అతిశయం. నిజమే, ఏ తల్లి కన్నా ఉంటుంది, ఏ తండ్రి కన్నా ఉంటుంది. వారి బిడ్డలు హెచ్చింపబడినప్పుడు, ఎప్పుడైతే బిడ్డలు హెచ్చింపబడతారో ఆ ఘనత, ఆ గౌరవం ఏ విధంగా మన తల్లిదండ్రులకు వెళుతుందో, అలాగే మనము హెచ్చింపబడినప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆటోమేటిక్గా మన యొక్క ఘనత ఎవరికి వెళ్తుందట? మన పరమ తండ్రి అయిన దేవునికి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో తర్వాత, ముందు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో చెప్పబోయా బాబు, నేను అదే బాటలో నడిచి నీ వలే నేను దీవింపబడతానని చెప్పి ఒక్కొక్కడిని 10 మంది వెంబడిస్తారు. నిజమే ప్రియులారా, మనం హెచ్చింపబడినప్పుడు మనం ఏం చేయాలంటే, దేనికి కారణము నా దేవుడైన యెహోవా అని మనం సాక్ష్యం చెప్పగలగాలి. షేము, నిన్ను బట్టి, నీ వంశావళిని బట్టి నీ దేవుడైన యెహోవాకు స్తుతి, ఘనత, మహిమ, ఆనర్, ప్రైజెస్ కలుగుతుందని ముందుగానే భక్తుడైనటువంటి నోవాహు తన కుమారుడైన షేమును బట్టి ప్రవచించగా, అదే వంశావళి నుంచి యేసు ప్రభు పుట్టుక ద్వారా ప్రపంచమంతా కూడా తండ్రికి స్తుతులు చెల్లిస్తున్నారు. గమనించండి ప్రియులారా, ఆ యొక్క స్తుతి అనే మాట ఎప్పుడైతే దేవునికి మహిమ అనే మాట సందర్భాన్ని మనం ఎప్పుడు చూస్తున్నామంటే, షేము దీవింపబడినప్పుడు దేవునికి స్తుతి వెళుతుంది. ఇంకోలా కూడా చెప్పాలంటే, దేవునికి స్తుతి వెళితే దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని కూడా తెలియాలి. చూడండి చాలా జాగ్రత్తగా, దేవుడు మనల్ని దీవించినప్పుడు చుట్టుపక్కల వారు మనల్ని వెంబడిస్తూ మనము ఆరాధించే దేవుని యొద్దకు వారు చేరుకుంటారు. రెండవదిగా, ఆయన మనల్ని దీవించక ముందే మనం ఆయన స్తుతించగలిగితే మన జీవితాన్ని అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. మనకి ఎక్కువ ప్రార్థనలు కావాలి, ఇది కావాలి తప్ప ఆయనకి స్తుతించడం చాలా తక్కువైపోద్ది. మనకి ఎప్పుడు లోకానుసారమైనటువంటి విషయాల మీద మన మనసు ఉంటుంది తప్ప, నా దేవుడు ఎంతగా దీవించాడో చూసుకోం. బైబిల్లో స్తుతి అనే మాట మొట్టమొదటిగా నేను చెప్పాను, నోవాహు కుమారుడైన షేమును బట్టి మొట్టమొదటిగా రాయబడి ఉన్నది. రెండవసారి ఎక్కడ రాయబడి ఉన్నదండి స్తుతి అనే మాట అని మీరు చూస్తే, ఇశ్రాయేలు మూల పురుషుడైనటువంటి యాకోబు దేవుడు దీవింపబడిన తర్వాత ఇశ్రాయేలుగా అతనికి పేరిచ్చి అతని ద్వారా బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఓకే, యాకోబుకి ఎంతమంది భార్యలు అనేది మనం ఒకసారి చూస్తే, యాకోబుకి 2 భార్యలు. ఒకరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు, 2 దాసీలు బిల్హా, జిల్ఫా. ఈ 4 కూడా బిడ్డలు పుట్టారు. వారి నుండి ఇశ్రాయేలులో 12 గోత్రపు ప్రజలు వచ్చారు. యాకోబు యొక్క జీవితం మనం ఒకసారి పరిశీలన చేస్తే, రాహేల్ని, లేయాని ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ యాకోబులో పక్షపాత ప్రేమ కనబడింది. లేయా జబ్బు కల్లది, రాహేలు అందంగా ఉండేది. ఎప్పుడైతే రెండవ భార్య రాహేలు మహా అందగత్తేమో, తన హృదయం అంతా ఆ అందగత్తి మీదకి వెళ్ళిపోయింది, కానీ మొదటి భార్య అయినటువంటి లేయా మీదకి ఏమాత్రం వెళ్ళట్లేదు. ఈమెతో బహు కొద్దిగా కాపురం చేస్తున్నాడు, మ్యాక్సిమం టైం రాహేలుకి ఇస్తున్నాడు యాకోబు. క్లియర్గా ఇంజస్టిస్ కనబడిపోతుంది. దేవుడు చూశాడు, అయ్యో పాపం లేయా ద్వేషింపబడుతుంది, రాహేలు మాత్రమే ప్రేమింపబడుతుంది అనుకుని దేవుడు లేయా మీద జాలి చూపాడు. మనం ఎవరి మీదన్నా జాలి చూపితే అయ్యో అంటాం అంతే, అంతకు మించి ఏం చేయలేం. కానీ దేవుడే కనుక అయ్యో అన్నాడంటే, ఆయన జాలి చూపితే చాలు, ఆయన దయగల చూపు చాలు మన జీవితాల్లో అత్యున్నతమైన సంతోషకరమైన కార్యం జరగడానికి. దేవుడు లేయాని చూసి జాలి చూపించి వెంటనే దేవుడు ఏం చేశాడు, లేయా గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడైతే లేయా గర్భం ధరించి మొట్టమొదటిగా కుమారుని కన్నదో, లేయా పుట్టిన తన కొడుకు పేరు పెట్టే ముందు ఆ రోజుల్లో సందర్భానుసారంగా పెట్టేవారి పేరు. లేయా అందమైన తన మొదటి కుమారుని చూసుకుని తన భర్తను మైండ్లో పెట్టుకుని, ఈసారి నా భర్త నన్నే ప్రేమిస్తాడని చెప్పి రూబేను అని పేరు పెట్టుకుంది. యాకోబు వచ్చాడు,
కొడుకును చూసి మురిసిపోయాడు. కొడుకుని ప్రేమించేవాడు కొడుకుని కన్నా తల్లి అయినటువంటి లేయాని మరలా ప్రేమించకుండా మరలా రాహేలు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఇదేం ఇంజస్టిస్ ప్రభు అని చెప్పి మరలా లేయ బాధపడేది. దేవుడు ఏం చేశాడు, మరలా రెండో కానుపు లేకే ఇచ్చాడు, కానీ మరలా రాహేలు గర్భం తెరవబడలేదు. రెండోసారి మరలా ఈమె బిడ్డ పుట్టి, ఈసారి నా మీద మా ఆయన దయ చూపుతాడు, నేనైతే 2 కొడుకుల్ని కన్నాను కాబట్టి షిమియోను అని పేరు పెట్టింది హెబ్రీ భాషలో. షిమియోన్ అంటే దయ చూపుట అని. భర్తకి దయ చూపట్లేదు, 2 కొడుకులతో ఆనందిస్తున్నాడు, నాకు 2 కొడుకులు అని చెప్పి అతిశయిస్తున్నాడు. కానీ రాహేలు చుట్టూరునే మనసు తిరుగుతుంది. మరలా దేవుడిది చూశాడు, మరలా లేయాకే గర్భాన్ని ధరింపచేశాడు. ఈసారి 3వ బిడ్డని కన్నా తర్వాత లేయా ఆ 3వ బిడ్డని చూసి ఈసారి ఏం పేరు పెట్టిందంటే, ఈసారి నన్నే హత్తుకొను అనే మాటకు అర్థం ఇచ్చే లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట. గమనించండి ప్రియులారా, ఈ లేయా మీద దయ చూపింది ఎవరు, జాలి చూపింది ఎవరు, గర్భఫలం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ లేయా మాత్రం పేర్లన్నీ కూడా ఎవరిని బట్టి పెడుతుంది? దేవుణ్ణి కాదు. మా ఆయన నన్ను ప్రేమిస్తాడు, మా ఆయన నా మీద దయ చూపుతాడు, మా ఆయన నన్నే హత్తుకొని ఉంటాడు. మైండ్లో ఆ లాయన్నే పెట్టుకుంది. ఆ లాయని పెట్టుకున్నంతకాలం బిడ్డలతో ఆడుకుంటున్నాడు, ప్రేమించి గారం పెడుతున్నాడు. మరలా 2వ భార్య అయినటువంటి రాహేలు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇది మరలా చూసిన దేవుడు మరలా లేయా గర్భాన్ని తెరిచాడు, కానీ రాహేలు గర్భం తెరవబడలేదు. ఈసారి 4వ బిడ్డను కన్నా తర్వాత అప్పుడు లేయాకు బుద్ధి వచ్చింది. అప్పుడు లేయా తన పేరు పెట్టవలసిన పేరు విధానం మార్చుకుంది. ప్రభువా, మా ఆయన కాదు నా మనసులో, నన్ను నిజముగా నా మీద దయ చూపించిన వాడు, నన్ను హత్తుకొని నా గౌరవాన్ని నిలబెట్టిన వాడు నువ్వయ్యా. ఈసారి మా ఆయన కాదని చెప్పి నేను నిన్నే స్తుతిస్తానయ్యా. మై ప్రైజెస్ టు యూ ఓన్లీ లార్డ్. స్తుతి అనే మాటకు అర్థం వచ్చే యోధా అని పేరు పెట్టుకుంది. యోధా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే యోధా అని పెట్టుకుందో పేరు, తనకు పుట్టిన 4 కొడుకుల్లో ఏ కుమారుడు తేలేని అత్యున్నతమైన ఘనత యోధా వంశావళిలో నుండి దేవుడు ఎవరిని పంపించాడు? యోధా కొదమ సింహాలు. దావీదు యోధా వంశములో నుంచి వచ్చినవాడు. యేసు ప్రభు యోధా వంశములో నుంచి వచ్చినవాడు. ఎందుకో తెలుసా? ఆమె ఇంకా తన బిడ్డ పెద్దవాడయి ప్రయోజకుడు కాకముందే పుట్టిన బిడ్డను చేతిలో పెట్టుకుని, మా ఆయన దయ కాదయ్యా, నా గొప్పతనం కాదయ్యా, నీ కృప వల్ల నాయన ద్వేషింపబడి, నెగ్లెక్ట్ చేయబడి, నిషేధింపబడిన రాయిగా ఉన్న నన్ను మూలకు తలరాయిగా చేసింది నువ్వయ్యా అని చెప్పి దేవుని స్తుతించడానికి స్తుతి యోధా అని పేరు పెట్టుకుంది. దేవుడు ఆమెను బహుగా దీవించాడు. గమనించండి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు మన విశ్వాసం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏంటి ప్రభు ఎలా జరిగింది, ఎలాగైతే ఇది ఎందుకని ప్రభు, ఎప్పుడు దేవుని క్వశ్చన్ చేయడమో, దేవునికి కంప్లైంట్లు ఇవ్వడమో, లేకపోతే ఇంకెప్పుడు అప్లికేషన్సే, నాకు అది లేదు ఇది కావాలా, అది లేదు ఇది కావాలా, ఈ 3 తప్ప అసలైనది నాకు ఇచ్చిన దానికి నీకు స్తోత్రాలు ప్రభు అనే ప్రైజెస్ తక్కువైపోతున్నాయి మన జీవితంలో. విజ్ఞాపనలు ఎక్కువ, స్తుతి తక్కువ. మన జీవితంలో ఎక్కువ స్తుతి ఉంటే మన జీవితము దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎన్నన్నా చెప్తారండి దేవుని స్తుతించమని, దేవుడు మిమ్మల్ని దీవించాడు కాబట్టి మీరు స్తుతిస్తారో, నాకు బోల్డని కష్టాలు ఉన్నాయి, నేను ఎలా స్తుతించగలనండి అని అంటావేమో. అందుకనే చార్ల్స్ స్పర్జన్, ఇంగ్లాండ్ దేశానికి చెందిన గొప్ప దైవ సేవకుడు, అనేక మందిని ప్రభువులో నడిపించిన వ్యక్తి, ఒక మంచి మాట అంటాడు. పీపుల్ ఆర్ ప్రోన్ టు రైట్ దేర్ బ్లెస్సింగ్స్ ఆన్ ద శాండ్ బట్ డిఫికల్టీస్ ఆన్ ద మార్బుల్ స్టోన్ అంటాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనుషుల యొక్క యాటిట్యూడ్ లేక మనుషుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, దేవుడు చేసిన అద్భుతాలు, మిరాకిల్స్, దీవెనలు ఇసుక మీద రాస్తారట. ఇసుక మీద రాస్తే ఆ యొక్క రైటింగ్ ఎంతసేపు ఉంటుంది? ఎవడో ఒకడు అలా నడిస్తే పోద్ది. కానీ వాళ్ళకు వచ్చిన కష్టాలు మాత్రం గ్రానైట్ స్టోన్ మీద చెక్కుకుంటారు, మార్బుల్ స్టోన్ మీద, ఎన్నటికీ పోవం. దేవుడు చేసిన మేలును అలా మర్చిపోతూ ఉంటాం అంతే. కష్టాలు మాత్రం భూతద్దంలో పెట్టుకుని అలా చూసుకుంటూ ఉంటాం. గమనించండి, దేవుణ్ణి స్తుతించే హృదయం ఉంటే కష్టాలలోనూ శ్రమలలో కూడా మనం దేవుని స్తుతించగలం. కేరళ రాష్ట్రానికి చెందిన ఒక గొప్ప దేవుని సేవకుడైన దానియేలు, ఆయన అన్యుడు, యేసు ప్రభు అంటే తెలియని కుటుంబంలో పుట్టి యేసు ప్రభుని తెలుసుకున్న వెంటనే ఆయన ఏం చేశారంటే, ఆయనకున్న రబ్బర్ తోటని అమ్మేసి నా ప్రభు కొరకు నేను ఏమి చేయగలనని చెప్పి బైబిల్ని స్పష్టంగా చదివి
బైబిల్ని ప్యారలల్ బైబిల్గా, అంటే భారతదేశంలో మేజర్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా బైబిల్ని తర్జుమా చేయడం, అది 2-3 భాషల్లోనికి ప్యారలల్ బైబిల్ కింద పెట్టడం, అద్భుతమైనటువంటి కామెంటరీస్ రాయడం, ఇవన్నీ కూడా బైబిల్లో ఆయన పాండిత్యం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఒక కామన్ మ్యాన్కి అందేలాగా దానియేల్ అనే ఆయన డానియల్స్ రెఫరెన్స్ బైబిల్స్ అని అనేకమైన భాషల్లో భారతదేశం అంతా కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకసారి మా నాన్నగారు ఆయన కలవడానికి కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళి ఆయనతో చాలాసేపు మాట్లాడినప్పుడు ఆయన మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చాలా పెద్ద వయసు, చెయ్యి నిండా ట్యాబ్లెట్లే, గుప్పు ట్యాబ్లెట్లు మింగుతున్నాడు ఆయన. ఎందుకండి అంటే, ఏం చెప్పమంటారండి, నా ఒంటి నిండా జబ్బులే, లేని జబ్బొడ్డు నాకు లేదు, ఇవన్నిటిని నేను మింగితేనే కానీ నేను ఇంత పని నేను చేయలేను. ఇంచుమించు రోజుకి 16 గంటలు కష్టపడుతున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన మాట మా నాన్నగారు చెప్తే ఆయన నాకు చెప్పినప్పుడు నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో నేను ఆ మాటను వాడుతూ ఉంటాను. సాధారణంగా గుప్పు ట్యాబ్లెట్లు మింగుతున్న వ్యక్తి ఏమన్నా, ప్రభువా రోజుకి 16 గంటలు నీ కొరకే శ్రమపడి నేను కష్టపడుతున్నానే, ఈ ట్యాబ్లెట్లు ఎందుకు మింగాలి ప్రభువా, నన్ను స్వస్థపరచవచ్చు కదా నాయన అని దేవుణ్ణి అడగాల, దేవుని క్వశ్చన్ చేయాలా. కానీ ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ అండ్ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ 3 థింగ్స్. నేను నా దేవుని 3 విషయాల్లో నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. ఫస్ట్, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ డయాగ్నోసింగ్ ఆల్ మై డిసీజెస్. Second, I thank God and I praise God for giving me the diseases who are having the medicines for the cure. Thirdly, I thank God for giving me the financial support to buy the medicines. 3 కారణాల వల్ల ఆయన దేవుడిని స్తుతిస్తున్నాడట. మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బుల్ని డయాగ్నోస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. రెండోది ఎందుకంటే వందనాలు, ఆ ఎన్ని జబ్బులు అయితే ఉన్నాయో అన్ని జబ్బులు కూడా మందులున్న జబ్బులు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మూడోది ఎందుకండి వందనాలు అంటే, ప్రభువా ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులకి మందులు కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్థిక స్థితి కూడా నువ్వు ఇచ్చావు నాయన, నీకు వందనాలు. చూసారా, థ్యాంకింగ్ హార్ట్, ప్రైజింగ్ హార్ట్, గ్రేట్ఫుల్నెస్, స్తుతించి స్తోత్రించి కృతజ్ఞతలు చెప్పే హృదయము ఏం వెతుక్కుంటుందంటే ప్రాబ్లమ్స్ని వెతుక్కోదు. ఆ ప్రాబ్లమ్స్లో కూడా దేవుని కృపను చూసి దేవుని మహిమపరుస్తుంది. అన్ని స్తుతులు ఆయన చెల్లిస్తున్నాడు. మనమైతే అదెందుకు వచ్చింది ప్రభువా, ఇదెందుకు వచ్చిందని మనం కృంగిపోతూనే ఉంటాం. గమనించండి ప్రియులారా, భక్తుడైనటువంటి పౌలు గారు అనారోగ్యం వస్తే, ప్రభువా ఈ అనారోగ్యం అని ముళ్ళను ఏమైతే వాట్ ఎవర్ ద ప్రాబ్లం మేబీ అది తీసేయి ప్రభు అంటే, దేవుడు ఏమన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలయ్యా, దాన్నే భూతత్వంలో పెట్టుకుని ఆ ముళ్ళునే ఆ సమస్యను ఎందుకు చూస్తావు, అది ఉంటే ఉండనే, నా కృప నీకు చాలన్నాడు అంతే దేవుడు. గమనించండి, ఈవెన్ శోధనలో కూడా దేవుని కృపను చూడగలగాలి. మన నిత్యము మా అనుదిన ప్రార్థనలో దేవునికి స్తుతి చేయగలగాలి. మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటే అది దేవునికి ప్రీతికరము, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు అని ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్లో కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనల్లో మోషే గారు రాసిన కీర్తనలు ఎన్ని అంటే ఒక కీర్తనే ఉంటుంది. కానీ వాస్తవానికి మోషే గారు బైబిల్లో రాసిన 3 కీర్తనలు. ఒకటి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఉంటుంది. ఇంకోటి మోషే గారు చనిపోయే ముందు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆయన చనిపోయే ముందు దేవుడు చేసిన కార్యాలన్నీ పాట రూపంలో రాసిన కీర్తన కూడా ఉంటుంది. కానీ 150 కీర్తనలో మోషే గారి కీర్తన మాత్రం ఓన్లీ 90వ కీర్తనే. ఒకవేళ మీకు తెలుగు బైబిల్స్ ఉంటే మీ దగ్గర 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఏమని రాస్తుంటా చదివితే, దైవ సేవకుడైన మోషే చేసిన ప్రార్థన. అది కీర్తనగా రాసినప్పటికీ అది వాస్తవంగా ఏంటంటే మోషే గారు చేసిన ప్రార్థన. ప్రభువా మా దినములు లెక్కించటం మాకు నేర్పు, మా చేతి పనులు మాకు స్థిరపరచు, మాకు జ్ఞాన హృదయం ఇవి, ఇవన్నీ కూడా మోషే గారు చేసిన ప్రార్థన. అయితే మోషే గారు చేసిన ప్రార్థనని ఇప్పుడు మన ప్రార్థనని కంపేర్ చేద్దాం. ఒక్కసారి 90వ కీర్తన కనుక మనం సర్వే చేస్తే 90వ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలు కూడా 2 భాగాలుగా చేస్తే మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఒక భాగము, 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఒక భాగం. మొదటి 11 వచనాల్లో
ఒక్క విజ్ఞాపన కూడా ఆయన అడగలేదు. స్తుతులే ఉన్నాయి. చివరి 12వ వచనం నుండి 17వ వచనం వరకు, అంటే 6 వచనాలు మాత్రమే మాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, చివరి వచనం మా చేతి పనులను స్థిరపరచు ప్రభువా అనే అప్లికేషన్, విజ్ఞాపన. అంటే 11 వచనాలు స్తుతి అయితే 6 వచనాలే విజ్ఞాపన. కానీ మన ప్రార్థనలో ఎన్ని స్థుతులు ఉంటాయి, ఎన్ని ప్రార్థనలు ఉంటాయి అంటే 100కి 99 భాగాలు అప్లికేషన్లే మనకి. కానీ దేవుడు అంటున్నాడు, నీకేం కావాలి నువ్వు అడగకముందే నాకు తెలుసయ్యా, అసలు నువ్వు నోట్లో మాట రప్పించకముందే నాకు తెలుసు. అడగడం మంచిదే, కానీ నువ్వు ఆల్రెడీ ఏమైతే నువ్వు పొందుకున్నావో, నన్ను ఏమైతే నువ్వు తెలుసుకున్నావో, నేను ఎటువంటి వాడిని నువ్వు అనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు స్తుతించు. ఉదాహరణకి ఏమీ చదువుకోలేని అజ్ఞానులైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో నేర్పు ప్రభు అంటే, యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పాడు. అదే పరలోక ప్రార్థన మనందరం చేస్తూ ఉంటాం. అందులో కూడా ఎన్ని రెట్లు స్తుతులు ఉన్నాయి, ఎన్ని రెట్లు విజ్ఞాపనలు ఉన్నాయి. ఒకసారి మనం దాన్ని పరిశీలన చేస్తే కనుక, ఫస్ట్ పరలోకమందున్న మా తండ్రితో ప్రారంభమయ్యి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఇవన్నీ ఏంటండి? స్తుతులే. ఇందులో ఏ విధమైన విజ్ఞాపన లేదు. ఆ తర్వాత అవసరతల గురించి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఇవి అవసరతలు. మరలా చివరిన మరలా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. స్తుతులు ఎక్కువ ఉన్నాయా, విజ్ఞాపనలు ఎక్కువ ఉన్నాయా? స్తుతులే. దీన్ని బట్టి మనం చూస్తే మోషే చేసిన ప్రార్థన కానీ, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన కానీ డబల్ స్తుతులు ఉన్నాయి. కానీ మనం రెగ్యులర్గా చేసే ప్రార్థనలో మాత్రం స్తుతులు ఎక్కడున్నాయి, భూతత్తులో పెట్టి చూసినా కనబడట్లేదు. మన ప్రార్థనలో మోషే ప్రార్థన వలె, యేసుక్రీస్తు ప్రార్థన వలె శక్తివంతమైన ప్రార్థనలు ఉండాలి అంటే ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను, నాకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి స్తుతిస్తాను. ఆ 150వ కీర్తన మనం చూస్తే 150వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు కూడా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాయి. వేర్ టు ప్రేజ్, వై టు ప్రేజ్, హౌ టు ప్రేజ్. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి. మొదటి ప్రశ్న ఏంటి? వేర్ టు ప్రేజ్. ఎక్కడ స్తుతించాలి? అందులో 150వ కీర్తనలో మొదటి వచనంలో, ఆయన ఆలయములోను ఆకాశ విశాలమందు. ఆయన ఆలయం అంటే భూమి మీద దేవుని సంఘంలో దేవుని స్తుతించండి. ఆకాశ విశాలమందు పరిశుద్ధ దూతలు దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తున్నాయి. అక్కడ ఆకాశంలో దేవదూతలు స్తుతిస్తున్నాయి. ఇక్కడ ఆయన సంఘములో, ఆయన విశ్వాసుల సహవాసములో దేవుని స్తుతించండి అని వేర్ టు ప్రైజ్ అనే మాటకి మొదటి వచనం అయితే, వై టు ప్రైజ్, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మహాప్రభావమును బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి దేవుణ్ణి స్తుతించు. అంటే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఆయన ఎంత గొప్పవాడో అది తెలుసుకుని దేవుని స్తుతించు. మూడవదిగా హౌ టు ప్రేస్, ఎలా స్తుతించాలి. 3వ వచనం నుండి 6వ వచనం వరకు తంబూరతోను, సితారాతోను, స్వరమండలముతోను, తంతి వాద్యములతోను, ఏమీ రాకపోతే నాట్యముతోను సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. 117వ కీర్తన ఈ ప్రసంగమే చేస్తుంది. ఎందుకు స్తుతించాలంటే ఆయన నీ పట్ల చేసిన కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి. నేను అనుకుంటాను, దేవుడు నా మీద చూపినంత కృప ఈ భూమి మీద ఎవరి మీద కూడా చూపించట్లేదు అని నేను ఫీల్ అవుతాను. అలాగే ప్రతి విశ్వాసం అలాగే ఫీల్ అవుతాడు. ఆయన యొక్క కృపను బట్టి మనం ఆయన స్తుతిద్దాం. రెండవదిగా ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచిన అంటాడు 117వ కీర్తనలో. ఎందుకంటే ఆయన నిన్న కృప చూపించి ఈరోజు చూపించిన వాడు కాదు. నిన్న, నేడు, రేపు కూడా ఒకేలాంటి కృప, ఒకేలాంటి దేవుడు. కాబట్టి నిత్యము ఆయన స్తుతించు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య ప్రకారంగా నా ప్రార్థనలన్నీ కూడా విజ్ఞాపనలు మాత్రమే కాదు, నా ప్రభుని ఇరుకులోను, ఇబ్బందిలోను, సమృద్ధిలోను, లేమిలోను, అన్ని సమయములలోనూ నా ప్రభువుని నేను స్తుతిస్తాననే ఒక బలమైన నిర్ణయం తీసుకో. కనుక ప్రియులారా, మన ప్రార్థన 2:1 రేషియోలో మెయింటైన్ చేద్దాం. ఎక్కువ స్తుతులు, తక్కువ విజ్ఞాపనలు. నువ్వు ఎక్కువ ఆయన స్తుతించుటలో ఒకవేళ నువ్వు ఏమన్నా అడుగుదాం అనుకునే మర్చిపోయినా అది కూడా దేవుడిని గ్రాంట్ చేస్తాడు. లెట్ us praise God from the bottom of our hearts. హృదయాంతరంగంతో దేవుని స్తుతిద్దాం, ఆరాధిస్తాం. మన ఊహకు మించిన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచిన తర్వాత, ఆయన మనల్ని ఘనపరిచిన తర్వాత దేవుడు ఏమన్నాడు ఆయన వాక్యం ద్వారా,
నోవాహు అంటాడు, షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. షేము అనే మాటకి అర్థం ఏంటంటే ఆనర్. దేవుడు మనల్ని ఘనపరిచిన తర్వాత ఆటోమేటిక్గా ఘనత, మహిమ, ప్రభావములను యేసేకి చెల్లిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నిన్ను నన్ను అన్ని వేళలా యేసయ్య నామమును స్తుతించువారుగా పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్ది దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని బలపరచండి. శ్రమలోను, సమృద్ధిలోను, ఆనందములోను, దుఃఖములోను, సంతోషములోను నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నాయన ప్రార్థనల వల్ల సాధించలేని స్తుతుల ద్వారా సాధించి నీ అభిషేకములో, నీ సమృద్ధిలో నేను మహిమపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.